వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. 77వ గణతంత్ర వేడుకలను పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో నియోజకవర్గ కేంద్రమైనటువంటి పుంగనూరులో జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకుడు సోమశేఖర్ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆ పార్టీకి సంబంధించిన పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నారాయల్, అదేవిధంగా ఎన్ఆర్ఐ నాయకుడు రాయల్ కుమార్, వీరందరితో పాటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ అక్కడ గుమికూడి ఆ జెండాను ఎగరవేసతో పాటు ఆ స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రను వివరించారు. అనంతరం పుంగనూరు నియోజకవర్గంలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా కార్యాలయాల ఎదుట మూవనేల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ప్రసంగించారు. వారి మాటల్లోనే విందాం పదండి. అందరికీ ఈ రోజు 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో మా జనసేన పార్టీ కార్యాలయంలో తొలిసారిగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయటం చాలా ఆనందంగా ఉంది. అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క పెద్దలకి, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా జనసేన పార్టీ తరఫున నుంచి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం చేయడానికి ఎంతో మంది మహానుభావులు వాళ్ళు త్యాగాలు చేశారు, బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా జనాల్లో తిరుగుతున్నాము, మనకేం కావాలో చేసుకుంటున్నామంటే మన వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియా చాలా ముందు స్థానంలో ఉంది. నరేంద్ర మోడీ గారి సర్కారులో, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మనకు నిజంగానే గణతంత్ర వేడుకలు సర్కారులో మనకి ఎలాగైతే స్వేచ్ఛ ఇచ్చారో మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి, అదే విధంగా మీరు వేసే ప్రతి ఓటు ఆలోచించండి ఎవరికి వేస్తున్నాం, ఎందుకంటే అది మీకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీరు వేసే ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి నిన్ననే మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుని కూడా సంబంధించింది కూడా ఓటర్స్ దినోత్సవం కూడా మేము జరుపుకున్నాం. సో రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ కొలాసం ఈ గణతంత్ర దినోత్సవానికి వచ్చేసిన కూటమి నాయకులకి అందరికీ నమస్కారాలు. మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవం ఎందరో ప్రాణాలు అర్పించి మన పూర్తి స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్నందుకు ఆనందిస్తున్నాము. అందరూ పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది. జన సైనికులు అలానే కూటమి నాయకులతో కలిసి ఈ రోజు మన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ నిజమైన స్వాతంత్రం మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే ఈ విషయం సామాన్యుడు ఓటు వేయాల్సిన అవసరం కూడా లేనటువంటి పరిస్థితుల్లో గత గవర్నమెంట్ చేసింది. మాకు నిజంగా స్వాతంత్రం వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాత్రమే వచ్చింది. అది మేము గర్వంగా చెప్తున్నాము. అనేక కార్యక్రమాల్లో వైసీపీ కూటమి ప్రభుత్వం పైన అనేక బురదలు చల్లేదానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరూ ఆ మాటలను వినడానికి సిద్ధంగా లేరు. మీరు ఒక రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేసి, ఎందుకంటే ప్రజలందరూ రాబో రోజులు సుమారు ఒక 15 సంవత్సరాలు కష్టపడితే గాని వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో చేసేసి వెళ్ళిపోయారు. అప్పులు పాలు చేశారు. ఏమన్నా మాట్లాడితే మేము ఆ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అనేసి అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక సంవత్సరం లోపు సూపర్ 6 కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలిగాడు. ఒక విజన్ ఉన్న సీఎం మనకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అలానే ఒక దేశ భక్తుడు, ఒక ప్రజలకి మంచి చేసే వ్యక్తి మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు వారు ఉన్నారు. అదే కాకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ లో సెంట్రల్ పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ మాకు నిజంగా పుంగనూరు నియోజకవర్గం నుంచి చెప్తున్నాము. మాకు నిజమైన స్వాతంత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే వచ్చింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. మన భారతీయ సోదరులకి సోదరులకి 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. 1950లో ఈ రాజ్యాంగం రాజించి దీన్ని అమలు చేసిన రోజు నుంచి మనకి స్వాతంత్రం వచ్చినట్టు మనం డిక్లేర్ చేసుకొని ఈ యొక్క సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది. మనం ఇంత గొప్ప అవకాశం కల్పించిన మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారికి మరియు ఇంకా రాజ్యాంగం తోడ్పడిన గొప్ప గొప్ప నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇందాక మన చిన్న గారు చెప్పినట్టు మనకి స్వాతంత్రం రియల్ గా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినప్పటి నుంచినే మనకి మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మరియు మన పవన్ కళ్యాణ్ గారు మరియు నరేంద్ర మోడీ గారు వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తో మన ఏపీ స్టేట్ ఎక్కడో 24th ప్లేస్ లో ఉండింది, ఇప్పుడు నెంబర్ 1 స్థాయికి వస్తా ఉంది. సో ఇలాగే మన స్టేట్ మా ఇంప్రూవ్మెంట్ కి ఈ డబుల్ ఇంజిన్ సర్కారు మన కూటమి గవర్నమెంట్ ద్వారా మరిన్ని అవకాశాలు కల్పించి ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.